నో ఇట్స్ ఆల్రైట్. సార్ ఓకే. దేవ్ రమణ, ఈ విప్రాన్ ఫైల్స్ ఎస్, మన విప్రాన్ని ఫిక్స్ చేసి డేటా రిట్రీవ్ చేయాలి. అదెలా చేస్తాం? నా దగ్గర ఓ ప్లాన్ ఉంది, దానికి నీ హెల్ప్ కావాలి. విప్రాన్ 5 years బ్యాక్ సంగతి, దాని గురించి ఇప్పుడు ఎందుకు? మోహన్ విను, నేను ఇది చేసి తీరాలి. నీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను చేయగలను. అండ్ యూ మీ దిస్. నా సపోర్ట్ లేకపోయినా నువ్వు ఈ పని చేస్తావు. స్పేస్ ఫ్లైట్లో పవర్ సప్లై తక్కువ ఉంటుంది, దానికి ఏం చేస్తావు? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అలామ్స్ ఎందుకు రేజ్ అయ్యాయి మోహన్? పవర్ ఇష్యూ అనుకుంటా, ఒకసారి చెక్ చేయండి. Jetayu 1, we notice a power issue. Report status. కాపీ. లో పవర్ వార్నింగ్ వచ్చింది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ప్రియా చెక్ చేయి. Whatever is happening is not good. ఫ్లైట్ గైడెన్స్ అలార్మ్స్ రేజ్ అవుతూనే ఉన్నాయి. About further stay and return. కాపీ. సార్, పవర్ లో ఉంది, రిటర్న్ అవ్వడానికి పవర్ కావాలి. సార్ హీస్ కరెక్ట్. పవర్ బ్యాకప్ కోసం డాక్ చేయడానికి దగ్గరలో ఐఎస్ఎస్ ఉంది. ఇట్స్ ఇంపాసిబుల్. ఐఎస్ఎస్ 28,100 kmph స్పీడ్ లో ఉంది. వీఆర్ ఓన్లీ అట్ 7,000 kmph స్పీడ్. వెనక నుంచి డాక్ చేయడానికి మనం ఆ స్పీడ్ క్యాచ్ చేయలేం. ముందు నుంచి డాక్ చేస్తే కొలిజన్ జరుగుతుంది. Sir, we can do it by vertical trajectory shift mechanism. వర్టికల్ ట్రాజెక్టరీ షిఫ్ట్. Yeah. Yes. Let's do it vertically. 90 degrees rotation తీసుకొని రెండిటి పొజిషన్ సింక్ అవుతున్నప్పుడు డాక్ చేయొచ్చు. Yeah. ఇట్స్ టూ డేంజరస్. పవర్ లేకపోతే ఇక్కడే చచ్చిపోతాం. దానికంటే డేంజరసా? Let's do it. Okay, fix it. Connect them to ISS. ఓకే సార్. Jetayu, this is ground control. Permission granted. You may connect to ISS. కాపీ. ఇది 2 or 3 సిచ్యువేషన్ సంజయ్. డాక్ పొజిషన్ 1 degree చేంజ్ అయిన స్పేస్ లో మిగిలిపోతాం. ఫోకస్. We are not dying in space. I'm on it. We are docked. No noticeable oscillations. Everything smooth. Backup అయ్యాక ఇన్ఫార్మ్ చేయి. సార్
అదేంటి మీటర్ రీడింగ్స్ ఇంకా చేంజ్ అవ్వట్లేదు? వి స్టిల్ హ్యావ్ అ ప్రాబ్లం. అసలు మనకు ప్రాబ్లమే లేదు. వాట్? ఎస్, వి నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లం. మనం అక్కడికి వెళ్తున్నాం. మోహన్, ఇది మీకు ముందే తెలుసు కదా? నన్ను చూస్తావేంటి? నువ్వు వేసం చేయి. ఇటువంటి వాటి నేను ట్రైనింగ్ తీసుకోలేదు. నాకు కూడా అది కరెక్ట్ అనిపించట్లేదు దేవ్. ఇదేనా షేర్ ఆటోనా కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఆపు అనడానికి? వి నాట్ రెడీ ఫర్ దిస్. దేవ్ నీ ప్రపోజల్ ని స్పేస్ సెంటర్ ఆనర్ చేయలేదు. ఇది చాలా ప్రమాదం. దేవ్ విను, ఫ్లైట్ కంట్రోల్లో ఒక ఇంపార్టెంట్ రూల్ ఉంది. నీకేం చేయాలో తెలియకపోతే ఏం చేయకు, అంతే. యూ హ్యావ్ టు కన్విన్స్ హిమ్. దేవ్ నీ ప్లాన్ వర్కౌట్ అవ్వదు. I will tell you what the hell we are doing when it happens. Ria, a water packet ivu. వాట్? Ria, a water packet ivu. లూనా ట్రాజెక్టరీలో మాన్యువల్గా చేయాల్సిన కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ స్టెప్ ఎర్త్ ఆర్బిట్ నుంచి బయటకు వెళ్ళడానికి, అండ్ నెక్స్ట్ ఫ్యూ స్టెప్స్ మూన్కి వెళ్ళే పాత్ని అడ్జస్ట్ చేసుకోవడానికి, అండ్ ద ఫైనల్ 2 స్టెప్స్ లూనార్ ఆర్బిట్లోకి వెళ్ళడానికి. మనం ఏదైతే పెద్ద రాకెట్ సైన్స్ అనుకుంటున్నామో అది నిజంగా రాకెట్ సైన్సే. కానీ మనం చదువుకుంది అర్థం చేసుకుని ఛాలెంజెస్ ఫేస్ చేయడానికే కానీ తప్పించుకుని పారిపోవడం కాదుగా. విప్రయాన్ని మనం ఇప్పుడు ఫిక్స్ చేయలేకపోతే అది ఇంకొన్ని రోజుల్లో మూన్ గ్రావిటేషన్ పడి నాశనం అయిపోతే మనకి ఒక్క అవకాశం ఉంది. ఏదేమైనా నేను విప్రయాన్ని ఫిక్స్ చేస్తున్నాను. చేసి డేటా కలెక్ట్ చేసిన తర్వాత తిరిగి అవుతుకు వస్తున్నాను. ఈ విషయంలో నోబడీ కెన్ బ్లడీ స్టాప్ మీ. Thank you, sir. I really appreciate your support from ISS. Yeah. ఏం కునాల్, Sir. బ్యాకప్ అయిందా? సార్ దేవ్ మూన్ ఆర్బిట్ లోకి వెళ్దాం అంటున్నాడు. నెక్స్ట్ డే ప్లాన్ చేద్దామని చెప్పు. సార్ యాక్చువల్లీ మనకి అసలు పవర్ ఇష్యూ రాలేదు. ఇట్స్ ఎ ఫేక్ ప్రోగ్రామ్. దానికి వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయి. ఇదేమైనా చందమామ కథ అనుకుంటున్నాడా? ఇప్పుడు మనకున్న ఏకైక లక్ష్యం విప్రయాన్ శాటిలైట్. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రిట్రీట్ చేస్తున్నాం. డిడ్ హీ సే విప్రయాన్? వాడికి ఏమైనా పిచ్చా? ఇది నేను ముందే గమనించి ఉండాల్సింది. స్పీకర్ ఆన్ చేయి. దేవ్, దిస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. అబార్ట్ ద మిషన్ అండ్ రిటర్న్ ఇమీడియట్లీ. వై యు బీయింగ్ చైల్డిష్? మన దగ్గర కంప్లీట్ సెటప్ లేదు. నువ్వు చెప్పింది జరగడానికి ఇంకా చాలా రిసోర్సెస్ కావాలి. మొత్తం అందరం ప్రాబ్లం లో పడతాం. ఆ రూట్, ఆ ప్రొసీజర్ ఎవరికీ తెలీదు. రియా ప్రాబ్లం ఏంటో తెలిస్తే 90% సాల్వ్ అయిపోయినట్టే. ఇంకో 10% మాత్రమే ఎగ్జిక్యూషన్లో ఉంది. విప్రయాన్ మన దేశ గర్వం. తెలుగు మట్టి నుంచి పైకి పంపిన దానిపై బాధ్యత మనకు లేదా? ఎక్కడో నిశ్శబ్దంలో ఆ చీకట్లో అలా వదిలేస్తాం. దేవ్, విప్రయాన్ ఈస్ డెడ్. అది మనకి ఇంపార్టెంట్ కాదు. మన లిమిట్స్ మనం అర్థం చేసుకుని చెప్పిన పని చేస్తే చాలు. అదే మన దేశ గర్వం. సార్, విప్రయాన్ ఇస్ నాట్ ఎ డెడ్ ఆబ్జెక్ట్. మన లిమిట్స్ మనం పుష్ చేసుకోవడంలో ఎక్సలెన్స్ ఉంటుంది. ఎక్కడో అడ్మినిస్ట్రేటివ్ టీంలో నోట్బుక్ లో రాకెట్ పార్ట్స్ రాసుకునే దగ్గర మీరు ఆగిపోయి ఉంటే ఇవాళ మిషన్ కంట్రోల్ డైరెక్టర్ అయ్యారు కాదుగా. సార్, నిజంగా నాకు ఆప్షన్ అనేది ఉండుంటే ఈ స్టెప్ తీసుకునేవాడిని కాదు. వదిలేయటం, పట్టించుకోపోవడం ఆప్షన్ కాదు సార్, నిర్లక్ష్యం. దేవ్, స్టాప్ ఆర్గ్యూయింగ్ అండ్ రిటర్న్ అట్ వాన్స్. విప్రయాన్ని మనం ఇప్పుడు తిరిగి తీసుకురాకపోతే అది ఇంకెప్పటికీ మనకు దొరకదు. ఎవడో పక్క దేశం వాడు దాన్ని వెతికి పట్టుకున్నా కూడా మనం ఫిక్స్ చేయలేకపోతే మన ఫ్యూచర్ జనరేషన్స్ చరిత్రలో ఒక మచ్చలా మిగిలిపోతాం. వీఆర్ ద బెస్ట్ టీమ్ విత్ ద బెస్ట్ ఫ్లైటింగ్ గ్రౌండ్ క్రూ. మనం అనుకుంటే వీ కెన్ డెఫినెట్లీ మేక్ దిస్ హ్యాపెన్. సంజయ్, అబౌట్ ద మిషన్ అండ్ రిటర్న్. విప్రయాన్ ఇండియన్ స్పేస్ సెంటర్ కి వరల్డ్ లో ఒక ఐడెంటిటీని ఇచ్చింది. నౌ దట్స్ ఇట్స్ టేక్. సంజయ్, అబౌట్ ద మిషన్. దట్స్ మై ఫైనల్ ఆర్డర్. There won't be any further discussions on this. ఈ విషయంలో నాకు మీ సపోర్ట్ ఉంటే మన స్పేస్ సెంటర్ గౌరవాన్ని తిరిగి తీసుకురావచ్చు. Dev, you're out of your mind. పుట్టిన చోటే అయిపోవడానికి మనమే మొక్కలేం కాదుగా. వీఆర్ ఆస్ట్రోనాట్స్. ప్రపంచం ముందు మనం ఓడిపోతుంటే మనం గెలిచామని ఎలా చెప్పుకోగలం? కిందికెళ్ళి తలెలా ఎత్తుకోగలం? ఎగిరే జెండాని చూసినప్పుడు ప్రతి భారతీయుడిలా గర్వపడకుండా తలదించుకోవడం నాకు ఇష్టం ఉండదు. మనల్ని మనం నమ్ముకున్నాం కాబట్టి భూమి నుంచి ఇన్ని వేల కిలోమీటర్ల పైకి వచ్చాం.
అదే నమ్మకం ఇంకొక అడుగు ముందుకేయడానికి ఎందుకు సరిపోవట్లేదు? సార్, ఇది చేయలేమని చెప్పడానికి నాకే స్ట్రాంగ్ రీజన్ కనిపించట్లేదు. God. మనం చాలా టైం వేస్ట్ చేస్తున్నాం. విప్రయానికి కనెక్ట్ అయ్యే దారి లేదు. మన కంట్రోల్లో ఉన్న వాటి మీద మాత్రమే మనం ఫోకస్ చేయాలి. దేవ్ విను, ఇప్పటి వరకు మన మనుషుల్ని ఎర్త్ ఆర్బిట్ దాటి పంపలేదు. ఒక లూనర్ ఇంజెక్షన్ మెనూవర్ని అసలు మనం కంప్యూట్ చేయగలమో లేదో మనకు తెలీదు. విప్రయాన్ ఆర్బిట్ స్పీడ్ ని మనం ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేయాలి. ఒకవేళ మ్యాచ్ చేసినా మనం దగ్గరగా వెళ్తే మూన్ గ్రావిటేషనల్ ఫోర్స్ లో పడి ఇక ఎప్పటికీ తిరిగి రాకపోయే ప్రమాదం ఉంది. 1, 2 కాదు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సార్, ప్రాబ్లమ్స్ అని మీరే పాయింట్అవుట్ చేశారు. ఇంత చదువుకున్నాం, ఇంత సాధించాం, ఇంత పైకి వచ్చాం. 1 గంట సేపు బ్రెయిన్ స్టార్మ్ చేసి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేమా? సార్, నాసాలో 36% సైంటిస్ట్ ఇండియన్స్ ఉన్నారు. అందులో 90% సక్సెస్ రేట్ ఇచ్చారు. అందులో మనం ఒక 10% ఎఫర్ట్స్ పెట్టలేమా? కనీసం బూస్టర్స్ గైడెన్స్ ఈ పని చేయగలదో లేదో కూడా మనకు తెలీదు. ఆటో పైలట్ కి స్విచ్ చేసి వాళ్ళని రిటర్న్ తీసుకురండి. ఓకే సార్. పర్సనల్ ప్రైడ్ కోసం స్పేస్ సెంటర్ ఇంటిగ్రిటీ పోగొడుతున్నావు దేవ్. సార్, దేవ్ ఇది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశాడు సార్. ఇది ఓవర్ రైడ్ కావట్లేదు. రే ఇడియట్, ఏదైనా ప్రాబ్లం వస్తే మూన్ ఆర్బిట్ లో పడతావు, బయటికి రాలేవు. అలా అయితే మూన్ మీద సెటిల్ అయ్యి ఫస్ట్ సిటిజన్స్ మేమే అవుతాం. దేవిది పాసిబుల్ కాదు, చాలా రిస్క్ ఉంది. రిస్క్ కనీసం క్యాలిక్యులేటెడ్ రిస్క్ కూడా కాదు రియా. ఎగ్జాక్ట్లీ, లైఫ్ ఇస్ బియాండ్ క్యాలిక్యులేషన్స్. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఎంత తెలియదో నాకు అర్థమవుతుంది. ఇన్నాళ్ళు ఏం తెలియకుండా ఎలా బతికిస్తాం అనిపిస్తుంది. మనం చచ్చిపోతే అది మన ఫేట్, యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ మనకి ఏదైనా అయితే నెక్స్ట్ అటెంప్ట్లో డిలే ఉండదు, ప్రోగ్రెస్ ఉంటుంది. మనం విప్రయాన్ డేటాని తిరిగి తీసుకురావాలి. ప్రియా, ప్రపంచంలో 3 రకాల మనుషులు ఉంటారు. ఏం చేయాలో తెలియని వాళ్ళు, ఏదైనా చేద్దాం అనుకునే వాళ్ళు, అనుకున్నది ఖచ్చితంగా సాధించేవాళ్ళు. అనుకోవడానికి సాధించడానికి మధ్య ప్రయత్నం అంత దూరం మాత్రమే ఉంటుంది. ఇంత దూరం వచ్చి ఆ కొంత దూరం వదిలేయడం కరెక్టా? కరెక్ట్ కాదు దేవ్. నేనే నమ్మలేకపోతున్నాను. ఈ విషయంలో నాకు నేను సపోర్ట్ చేయాలనిపిస్తోంది. ఏంటి, నీకెందులో ఏం ప్రాబ్లం కనిపించట్లేదా? ఒకటే ప్రాబ్లం కనిపిస్తోంది. మనం ఎక్స్ట్రా 2 డేస్ స్పేస్లో ఉండాల్సి వస్తుంది. ఫుడ్ సరిపోతుందో సరిపోదు. ఏం ప్లాన్ అసలు? ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఎమర్జెన్సీలో కూడా మినిమం సేఫ్టీ మెజర్స్ చూసుకొని వెళ్తాం. అలాంటిది మినిమం ప్లానింగ్ లేకుండా మూనా? చీకట్లో కలిసిపోతాం. కొన్ని మెరుపులు చూడాలంటే కొంత చీకటి కావాలి. ప్లాన్ చేస్తే జరిగేది ప్రాసెస్ మాత్రమే, మిరాకిల్స్ కాదు. చూడు దేవ్, ఇప్పుడే ఎర్త్ పైకి వెళ్తే హీరోస్లా వెళ్తాం. మూన్ దగ్గరికి వెళ్తే మన బాడీస్ కూడా దొరకవు. చిన్న మిస్టేక్ జరిగినా అవుట్. నీకెవరూ లేరేమో దేవ్. మా కోసం మా ఫ్యామిలీస్ వెయిట్ చేస్తున్నాయి. ఒకళ్ళు చచ్చిపోతే విజిటర్స్ అలౌ చేయండి. కినరా, రే ఎలా ఉన్నావు నాన్న? నా కూతురు కిన్నెరా. వీలేంటి నాన్న, నువ్వు మండే ఇంటికి రావంటున్నారు. చెప్పు నాన్న. నీకు గుర్తుందా మొన్న నువ్వు అన్నం తినకపోతే నీకేం తీసుకొస్తానని చెప్పాను? మూన్ని. మరి మూని తేవాలంటే నేను అక్కడికి వెళ్ళాలి కదా.
డాడీ మూన్ దగ్గరికి వెళ్తున్నాడు అన్నమాట. వీళ్ళకి తెలియదమ్మా, తెలిస్తే తీసేసుకుంటారు. మరి నువ్వు మూన్ దగ్గరికి వెళ్తే అక్కడ కింద పడిపోతావని మళ్ళీ తిరిగి రావని ఈ అంకుల్ అన్నారు. నీకేమనిపిస్తుంది కిన్ను? మా నాన్న సూపర్ హీరో, ఖచ్చితంగా మున్ని తీసుకొస్తాడు. నిజం అంకుల్, మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. నా కోసం మూన్ని తెచ్చాక రోజు పొద్దున్నే నాకు పోనీటైల్ వేస్తాడు, లంచ్ బాక్స్ పెడతాడు, స్కూల్కి తీసుకెళ్తాడు, రాత్రి బోల్డర్ని బెడ్ టైం స్టోరీస్ చెప్తాడు. మమ్మీ చెప్పింది కదా నాన్న, వచ్చేస్తావు కదా? ఎస్ కిన్ను, ఏదేమైనా ఎవరేమన్నా డాడీ మూన్ దగ్గరికి వెళ్తాడు. 4 డేస్లో మిషన్ పూర్తి చేసుకుని వస్తాడు. ఇంటికి వచ్చాక నీతో పాటు మొత్తం దేశం గర్వపడేలా చేస్తాడు. ప్రామిస్ యూ కిన్ను, డాడీ ఈజ్ ఎ సూపర్ హీరో. నీ ప్లాన్ లాగి నా టీఎస్ కూడా ఆగట్లేదు. ఫస్ట్ టైం నా కూతురు నన్ను కోరింది. మూన్, ఒకరి కూతురికి ఇది మొదటి కోరిక, ఇంకో కూతురికి ఇదే ఆఖరి కోరిక.